ఇంకిపోయిన కన్నీరు, మరిచిపోయిన చిరునవ్వు, మనసులో తెలియని తీపి బాధ, ఏదో ఇంకా బ్రతికే ఉన్నాను, నువ్వు ఏదో ఒకరోజు తిరిగి ప్రేమిస్తావన్న ఆశతో. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తుకు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. నువ్వు రావని తెలిసినా నీకోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు నా ఎదుట లేకున్నా నిన్నే చూస్తూ ఉంటాను. నీకు నేను గుర్తు రాకున్నా నిన్ను నా మనసులోనే కొలువుంచుకుంటాను. నా హృదయాన్ని నీవు గాయపరిచినా, నీవు నన్ను వీడిపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మన మనసుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు, కానీ మన మనసులో ఎప్పుడు ఉంటారు. ఎప్పటికైనా నాతో ప్రేమగా మాట్లాడతావని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ నేను నీకేం అంత ముఖ్యం కాదని ప్రతిరోజు తెలియచేస్తూనే ఉన్నావు. నన్ను నీ నుండి దూరం చేసే వస్తువేదీ లేదు ఈ లోకంలో, ఒక్క దూరం అవ్వాలనే ఆలోచన తప్ప. నీకోసం నేను పడే ఆవేదన నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నీకు అర్థమవుతుంది. కానీ ఆ సమయానికి నేనుండను. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా బాధ పెట్టి ఉండాలి. నిన్న మనకు బాగా లేకపోయినా నేడు పర్వాలేదన్నా, రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము. కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను మాత్రం గుడిలోకి తీసుకెళ్తాము. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే పోనీలే అనుకొని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో 2 రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. గెలిచినోడు గాడిద గురించి చెప్పినా వినేవాళ్లకు గొప్పగా వినిపిస్తుంది. ఓడినోడు ఓంకారం గురించి చెప్పినా వినేవాళ్లకు చెత్తగా అనిపిస్తుంది. ఇదే గెలిచినోడికి ఓడినోడికి ఉన్న తేడా. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎలా ఎదుటివారిని గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మబంధువులో అని. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.